భారతదేశం ఒక అద్భుతమైన దేశం. ఇక్కడ చరిత్ర, పురాణాలు మరియు అతీంద్రియ శక్తులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. దాచిన నిధులతో ఉన్న పురాతన ఆలయాల నుండి భయంకరమైన కథలతో నిండిన దయ్యాల కోటల వరకు భారతదేశంలో చరిత్రకారులను, ప్రయాణికులను కూడా ఆశ్చర్యపరిచే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రదేశాల వెనుక ఉన్న ఒళ్ళు గగ్గురు పొడిచే కథలను, అంతు చిక్కని గతాన్ని తెలుసుకుందాం. నంబర్ 1, బాన్గఢ్ కోట. రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో బాన్గఢ్ కోట ఉంది. ఇది ఎంత భయంకరమైన ప్రదేశం అంటే సూర్యాస్తమయం తర్వాత భారత ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రవేశాన్ని నిషేధించింది. ఇక్కడ కథనం ప్రకారం సింగియా అనే ఒక శక్తివంతమైన మాంత్రికుడు రాణి రత్నావతితో ప్రేమలో పడి ఆమెను వశపరుచుకోవడానికి చాతబడిని ఉపయోగించడానికి ప్రయత్నించాడు. కానీ రాణి అతని మోసాన్ని పసిగట్టి ఆ మంత్రాన్ని అతనిపైనే ప్రయోగించింది. చనిపోయే ముందు సింగియా ఆ పట్టణం మొత్తం శాశ్వతంగా నాశనమైపోవాలని శపించాడు. నేటికి సందర్శకులు అక్కడ గుసగుసలు, వింత అడుగుల శబ్దాలు, దయ్యాల నీడలు చూసినట్లు చెబుతారు. శాపానికి గురై ఇక్కడే శాశ్వతంగా చిక్కుకుపోయిన గ్రామస్తులు ఆత్మలే అవి అని కొంతమంది సందేహపడుతున్నారు. నంబర్ 2, శనివార్ వాడ. 1732లో నిర్మించిన పూణేలోని గొప్ప శనివార్ వాడ కోట ఒకప్పుడు శక్తివంతమైన పేష్వాల అధికార కేంద్రంగా ఉండేది. కానీ దాని చరిత్ర మోసం, హత్యలతో మలినమైంది. 1773లో యువరాజు నారాయణరావును అతని సొంత మామ ఆదేశాలతో కోటలోనే దారుణంగా హత్య చేశారు. కానీ ఆత్మ ఎప్పటికీ ఆ కోటను విడిచి వెళ్ళలేదని చెబుతారు. పౌర్ణమి రాత్రులలో సందర్శకులు, కాపలాదారులు కాకా మలా వాచవ అంటే మామా నన్ను రక్షించు అని అతను వేదనతో అరిచే కేకలు విన్నామని చెబుతారు. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న ఆ కోటలో ఆ యువరాజు చివరి క్షణాలు వేదన ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. నంబర్ 3, కుల్దారా గ్రామం. 500 సంవత్సరాలకు పైగా జైసల్మేర్ సమీపంలోని కుల్దారా గ్రామం పాలివాల్ బ్రాహ్మణుల పాలనలో వృద్ధి చెందింది. కానీ ఒక భయంకరమైన రాత్రి గ్రామస్తులందరూ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమయ్యారు. కథనం ప్రకారం జైసల్మేర్ క్రూరమైన దివాన్ ఆ గ్రామ అమ్మాయిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లొంగిపోవడం ఇష్టం లేక ఆ గ్రామస్తులు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఆ ప్రదేశంలో ఇంకెవరూ స్థిరపడకూడదని శపించారు. నేటికి ఆ గ్రామం నిర్మానుష్యంగానే ఉంది. రాత్రిపూట అక్కడ ఉండటానికి ప్రయత్నించిన వారు ఎవరో కనిపెట్టుకొని చూస్తున్నట్లు అనిపించే ఒక వింత అనుభూతి గురించి చెబుతారు. నంబర్ 4, మునిగిపోయిన ద్వారకా నగరం. ప్రాచీన గ్రంథాలు శ్రీకృష్ణుడి గొప్ప రాజ్యమైన ద్వారకా గురించి చెబుతాయి. ఇది వేల సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిందని అంటారు. శతాబ్దాలుగా ఈ నగరం కేవలం ఒక కథేనా అని చరిత్రకారులు చర్చించుకున్నారు. కానీ గుజరాత్ తీరంలో పురావస్తు పరిశోధకులు నీటి అడుగున శిథిలాలను కనుగొనే వరకు ఈ చర్చ కొనసాగింది. భారీ రాతి గోడలు, వీధులు, కట్టడాలు అరేబియా సముద్రం కింద మునిగిపోయి ఉన్నాయి. ఇవి లిఖిత చరిత్రకు చాలా కాలం ముందే ఒక అభివృద్ధి చెందిన నాగరికత ఉందని సూచిస్తున్నాయి. నంబర్ 5, కోడిన్హి. కేరళలోని చిన్న గ్రామం కోడిన్హిలో అద్భుతం జరుగుతుంది. ఇక్కడ కవలల్లో చాలా ఎక్కువ. ప్రపంచ సగటు కంటే 6 రెట్లు కవలలు ఇక్కడ పుడతారు. సైంటిస్టులకు ఇది అర్థం కావడం లేదు. ఇది జన్యుపరమా లేక వాతావరణ కారణమా అని కొంతమంది సందేహపడుతున్నారు. కారణం ఏదైనా కోడిన్హి ప్రపంచంలోనే ఒక గొప్ప జీవరహస్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.